హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం గోపన్పల్లి లొకేషన్లో ఉన్నామండి. గోపన్పల్లి లొకేషన్లో విప్రో క్యాంపస్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో గోల్డెన్ క్రెస్ట్ అనే గేటెడ్ కమ్యూనిటీలో మనకి 3BHK ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఈరోజు దాని గురించి చూపించబోతున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. 6.6 ఫీట్ కారిడార్ తోటి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి సెమీ గేటెడ్ అండి. చూడొచ్చు, మనకి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా మనకి డ్రాయింగ్ రూమ్ అండి. ఈ డ్రాయింగ్ రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 13.6 ఇంటూ 12.6 అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇది మనకి టీవీ యూనిట్ ఏరియా. అలాగే ఇది వచ్చేసరికి 7th ఫ్లోర్లో ఉంటుందండి. మనకి ఇందులో 9 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి. ఈచ్ ఫ్లోర్కి 5 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఓన్లీ 45 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అలాగే ఈ ఫ్లాట్కి యూడిఎస్ కూడా 60 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి. ఓనర్ గారు అయితే చాలా బ్యూటిఫుల్గా చేయించారనమాట. చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అండి. సో ఈ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 16.11 ఇంటూ 9.3 అయితే ఉంటుందన్నమాట. మనకి ఫర్నిచర్తో సహా A to Z అన్నీ ఉన్నాయండి. ఏమి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. యాస్టీజ్గా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా సేల్ అయితే చేస్తారనమాట. అలాగే ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి. మనకి కిచెన్లో కూడా అన్నీ చేపించున్నారు. సో ఈ కిచెన్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 12.9 ఇంటూ 11.3 అయితే ఉంటుందండి. ఇదంతా కూడా మనకి 1.5 ఫీట్ గ్యాప్ తోటి అయితే చేయించారండి, వుడ్ వర్క్ అయితే కనుక. సో చాలా స్పేషియస్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. అంటే మనకి విప్రో సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్గా 200 మీటర్సే ఉంటుంది. అలాగే గచ్చిబౌలి వెళ్ళాలన్నా కూడా మనం 5 minutes డ్రైవ్లో అయితే వెళ్ళొచ్చండి. అంటే ఓవరాల్ కనెక్టివిటీతో కూడా వెళ్ళొచ్చు అనమాట. చూడొచ్చు, ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ యూటిలిటీ ఏరియా అండి. సో ఈ యూటిలిటీ ఏరియా సైజ్ కనుక చూసుకుంటే మనకి 12.9 ఇంటూ 5 ఫీట్ అయితే ఉంటుందండి. చాలా స్పేసెస్గా ఉంటుంది. అలాగే ఈ చుట్టుపక్కల లొకేషన్లో విల్లాస్ కనుక తీసుకోవాలనుకుంటే కనుక 20,000 పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారండి. ఇలాంటి చోట మనకి 2,175 స్క్వేర్ ఫీట్, అది ఫుల్లీ ఫర్నిచర్డ్ కూడా మనకి 1.9 CR అయితే కోట్ చేస్తున్నారండి ఓనర్ గారు. వెరీ రీజనబుల్ అండి. స్లైట్లీ పేమెంట్ ఆప్షన్ బట్టి నెగోషియబుల్ కూడా ఉంటుందన్నమాట. చూడొచ్చు, అవుట్ సైడ్ చూసుకుంటే మనకి ఇది సిట్అవుట్ ఏరియా అండి. చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇది కూడా మనకి 12.6 ఇంటూ 6.6 అయితే ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఈ గోల్డెన్ క్రెస్ట్ టవర్లు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారనమాట. చూడొచ్చు, ఒకసారి వ్యూ చూసుకుంటే కనుక అంటే విల్లాస్ కూడా మనకి 5 acres వరకు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది మనకి హైవే ఫేసింగ్ కనుక ఇక్కడైతే అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఎవరైనా ఐటీ సెక్టర్కి నియర్ బై కావాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి HMD విత్ రేర్ అప్రూవ్డ్ అండి. మీరు ఎనీ బ్యాంక్ త్రూ లోన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ డ్రాయింగ్ రూమ్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇది కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 17 ఇంటూ 12.9 అయితే ఉంటుందండి. ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా స్పేస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మనకి ఫాల్ సీలింగ్ కానివ్వండి, లైటింగ్స్ కానివ్వండి, ఒకదానికి ఒకటి పొంతం లేకుండా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేపించారు. సో ఇదైతే యూజ్డ్ కాదండి, బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనమాట. మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అంతా చేపించిన తర్వాతనే సేల్ చేస్తున్నారనమాట ఓనర్ గారు అయితే కనుక. చూడొచ్చు, వాల్స్కి డెకరేట్ కానివ్వండి, ఇవంతా పెయింటింగ్స్ ఎక్సలెంట్గా వేయించారండి. ఇది వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ ఏరియా అండి. అంటే మాస్టర్ బెడ్రూమ్ యొక్క డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ టాయిలెట్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 8 ఇంటూ 6 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే ఈ చుట్టుపక్కల మీకు అంటే ల్యాండ్ లార్డ్ ఫ్లాట్స్ ఇలాంటివి ఏవి కావాలన్నా కూడా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. విల్లాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే తెల్లాపూర్ ఈ లొకేషన్లో కూడా మా దగ్గర ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ కూడా ఉన్నాయండి. మీరు వాటి కోసం కూడా మీరు కాల్ అయితే చేయొచ్చు అనమాట. చూడొచ్చు, డైనింగ్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇది మనకి పూజ రూమ్ అండి. చూడొచ్చు, మనకి పూజ రూమ్ కూడా 5 ఇంటూ 4 సైజ్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. సో ఈ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 13.2 ఇంటూ 12.9 అయితే ఉంటుందన్నమాట. ప్రతిది కూడా ఇక్కడ వేసిన ప్రతి బెడ్ కూడా కింగ్ సైజ్ బెడ్ అండి. సో దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట ఎంత స్పేస్గా వచ్చింది ఏంటనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ కింద ఫ్లోరింగ్కి ఇచ్చినవి కూడా అంటే బిల్డర్ ఇచ్చినవి కాదండి, ఇతను ఓన్గా చేయించుకున్నారు. ఇటాలియన్ టైల్స్ అనమాట ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. సో ఈ టాయిలెట్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 8 ఇంటూ 4.6 అయితే ఉంటుందండి. అంటే మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం అయితే తగ్గుతుందన్నమాట. చూడొచ్చు, వాల్స్ కూడా టైల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇటాలియనే వేయించారనమాట ఓనర్ గారు అయితే కనుక.
అలాగే ఇందులో టోటల్గా మనకి 3 బెడ్రూమ్స్, 2 అటాచ్డ్ టాయిలెట్స్, ఒక కామన్ టాయిలెట్ అయితే ఉంటుందండి. అలాగే ఫైనల్గా ఇది చూసుకుంటే మనకి ఫ్యామిలీ లివింగ్ రూమ్ నుంచి 3rd బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట లెఫ్ట్ తీసుకుంటే. సో ఈ బెడ్రూమ్ సైజ్ అయితే చూసుకుంటే మనకి 12.6 ఇంటూ 12 అయితే ఉంటుందండి. అంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతుందన్నమాట. సో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉందండి. చూడొచ్చు. ఈ టాయిలెట్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 8 ఇంటూ 4.6 అయితే ఉంటుందన్నమాట. సేమ్ మనకి కామన్ టాయిలెట్ ఎంత సైజ్ అయితే వచ్చిందో ఇది కూడా సేమ్ అదే సైజ్ అయితే ఉంటుందండి. ఒకసారి నేను కింద నుంచి కూడా క్లియర్గా చూపిస్తానండి. అంటే 100 ఫీట్ రోడ్ నుంచి అంటే విప్రో ఆఫీస్ ఎంత దూరం ఉంటుంది ఏంటనేది ఒకసారి మనం వీడియోలో అయితే చూడొచ్చండి. ఫైనల్గా మనకి ఈ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ వ్యూ కూడా ఉంటుందండి. సో దీని సైజ్ చూసుకుంటే 12.6 ఇంటూ 5 ఫీట్ అయితే ఉంటుందన్నమాట ఈ బాల్కనీ వ్యూ. సో చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయండి. ఇలాంటి చోట ఈ బడ్జెట్లో అంటే 1.9 CR బడ్జెట్లో ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే కనుక చాలా రీజనబుల్ అని చెప్పొచ్చండి. మీరు గమనించవచ్చు. ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతనే మాకు కాల్ చేయొచ్చండి. సో ఇదైతే కనుక 100% వెరీ రీజనబుల్. చూడొచ్చండి, అది మనకి విప్రో క్యాంపస్ అండి. ఇది 100 ఫీట్ రోడ్ అనమాట. ఓవరాల్ కనెక్టివిటీ టు గోపన్పల్లి. ఇది గోల్డెన్ క్రెస్ట్ అపార్ట్మెంట్స్ అండి. సో ఈ వీడియో గురించి అన్ని డీటెయిల్స్ అందే అనుకుంటున్నానండి. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు. బాయ్ అండి. మరో వీడితో ముందుకు వస్తాను. థ్యాంక్